యూరిన్ ఇన్కాంటినెన్స్ కి మనం చేసుకునే కెగిల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఆపుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, అలాగే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆపుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, అలాగా మీరు యూరిన్ ని మోషన్ ని గట్టిగా ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇలాగా వెనక్కి అదిమి పట్టి ఒక 5 సెకండ్లు హోల్డ్ చేసి వదలాలన్నమాట. ప్రతి స్టేజ్లోని కూడా, అది పడుకొని చేసినా, కూర్చొని చేసినా, నిలబడి చేసినా, మీరు ప్రతి స్టేజ్లోని కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూరిన్ ని మోషన్ ని ఆపుకోవడానికి ఇలా గట్టిగా అదిమి పట్టి ఎలాగైతే ప్రయత్నిస్తుంటామో అలా ప్రయత్నించి ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేస్తూ ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. పడుకొని కూర్చొని నిలబడి చేసే దాంట్లో అన్నిటికన్నా స్టాండింగ్ ఇస్ ద బెస్ట్ పొజిషన్, ఎందుకంటే యాంటీ గ్రావిటీ పొజిషన్ కదా. సో స్టాండింగ్ లో బాగా చేయండి. నిలబడి మీరు తాడాసనం లాగా ఇలాగా 2 చేతులు పైకి పెట్టుకొని పైకి లేపి ఇలాగా శరీరాన్ని యూరిన్ ని మోషన్ ని గట్టిగా హోల్డ్ చేసి ఒక్క 5 సెకండ్స్ ఉంచి వదలండి. మళ్ళా పైకి లేచి యూరిన్ ని మోషన్ ని ఒక్క 5 సెకండ్స్ హోల్డ్ చేసి వదలండి. ఇలా ఒక 20-30 సార్లు చేయండి. పడుకొని ఈ రకంగా మోకాలు కింద దిండు పెట్టుకొని 2 చేతులు ఇలా ఇక్కడ అదిమి పట్టి గట్టిగా యూరిన్ ని మోషన్ ని గట్టిగా బంద్ చేసి ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి వదలండి. అలాగే మళ్ళా యూరిన్ ని మోషన్ ని గట్టిగా అదిమి పట్టి కిందకు నొక్కి ఒక్క 5 సెకండ్స్ హోల్డ్ చేసి వదలండి. ఏ పరిస్థితుల్లోని బ్రీదింగ్ మాత్రం హోల్డ్ చేయకండి, బ్రెత్ హోల్డ్ చేయకండి. ఓన్లీ మీరు యూరిన్ ని మోషన్ ని రెండింటిని కూడా వెనక్కి లాగి అదిమి పట్టి ఒక 5 సెకండ్ నుంచి వదలాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ సెకండ్. 2 కాళ్ళని మడుచుకొని గట్టిగా యూరిన్ ని మోషన్ ని వెనక్కి అదిమి పట్టి ఒక 5 సెకండ్ నుంచి వదలండి. ఓకే, మళ్ళా యూరిన్ ని మోషన్ ని ఒక 5 సెకండ్లు హోల్డ్ చేసి 1 2 3 4 5 వదిలేసాను. అలా ఒక 20-30 టైమ్స్. ఆ తర్వాత 2 చేతులు జస్ట్ బిసైడ్ ద పెల్విస్ పెట్టుకొని చక్కగా పెల్విస్ ని లేపండి. దీన్ని బ్రిడ్జింగ్ అంటారు. ఇలా లేపి యూరిన్ ని మోషన్ ని రెండింటిని గట్టిగా హోల్డ్ చేసి 1 2 3 4 5 రిలీజ్ చేసేయండి. ఓకే, మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ పెల్విస్ ని లిఫ్ట్ చేసి 1 యూరిన్ ని మోషన్ ని హోల్డ్ చేసి గట్టిగా 1 2 3 4 5 రిలీజ్ చేసి ఇలా ఒక 20-30 టైమ్స్. ఆ తర్వాత ఒక పిల్లో తీసుకొని పిల్లోని 2 మోకాళ్ళకి మధ్యలో పెట్టి గట్టిగా నొక్కి పెల్విస్ ని లేపి యూరిన్ ని మోషన్ ని గట్టిగా బంద్ చేసి ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5 రిలీజ్. మళ్ళా 2 కాళ్ళ మధ్య పిల్లోని అదిమి పట్టి పెల్విస్ ని ఎలివేట్ చేసి ఒక యూరిన్ ని మోషన్ ని బంద్ చేసి గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుని ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5 రిలీజ్ చేశారు. ఇలా ఆ తర్వాత సింగిల్ లెగ్ బ్రిడ్జింగ్ చేయండి. అలాగే ఒక కాలు మీదే లేదాలన్నమాట. పెల్విస్ బ్రిడ్జింగ్ చేసి ఒక లెగ్ ని లిఫ్ట్ చేయండి. యూరిన్ ని మోషన్ ని గట్టిగా అదిమి పట్టండి. 1 2 3 4 5 రిలీజ్. అలాగే ఆపోజిట్ లెగ్ పెల్విస్ లేపి లెఫ్ట్ లెగ్ ని స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 రిలీజ్. ఇక్కడ కూడా యూరిన్ ని మోషన్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. కెగిల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రతి స్టేజ్ లో కూడా యూరిన్ ని మోషన్ ని హోల్డ్ చేసి పట్టుకుని ఒక 5 సెకండ్స్ అప్పుడు రిలీజ్ చేయాలి. ఓకే, తర్వాత ఒక తెరాబ్యాండ్ తీసుకొని ఆ తెరాబ్యాండ్ యొక్క ఒక ఎండ్ ని ఏదైనా కిటికీ కానీ దేనికైనా టై చేసి రెండో ఎండ్ ని థైకి టై చేసుకోండి. టై చేసి ఈ థైని ఇన్నర్ సైడ్ ఇలా లోపలికి 1 2 3 4 ఈ రకంగా 20-30 రిపిటేషన్స్ చేయాలి.
అలాగే ఆపోజిట్ సైడ్ రెండో వైపు కూడా చేసుకోవాలి. చేసుకుని ఒక 20-30 రెపిటేషన్ కూడా చేసుకునే కొద్ది మీకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అయ్యి మీకు స్లోగా యూరిన్ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది, యూరిన్ని హోల్డ్ చేసి పట్టుకోగలుగుతారు. థ్యాంక్ యూ.